Good morning. I am G. Mohan, lecturer in Public Administration, Government Degree College, బెల్లంపల్లి, జిల్లా మంచిర్యాల. నేను ఇప్పుడు చెప్పబోయే అంశం ప్రభుత్వ పాలన శాస్త్రంలో బిఏ ఫస్ట్ ఇయర్ ప్రాచ్య దృక్పథం, కౌటిల్యుడి యొక్క పరిపాలనా విధానం, వాటి కోసం. మరి మనం చదువుకుంటున్న మానవీయ శాస్త్రాల అధ్యయనాలలో ముఖ్యంగా ప్రపంచంలోని పాశ్చాత్య దేశాల సంస్కృతులకు భిన్నంగా ఉండే ప్రాచ్య అధ్యయనాలు అంటే ఓరియంటల్ స్టడీస్ అనేవి అత్యంత ముఖ్యమైనవి, విశిష్టమైనవి. కనుక ఈ ప్రాచ్య దృక్పథంలో కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్ర, అదేవిధంగా సన్జు ఆర్ట్ ఆఫ్ వార్ యుద్ధ కళ, భారతదేశం, చైనా దేశాలకు సంబంధించిన ప్రాచీన పరిపాలనా సాంప్రదాయాలను ప్రతిబింబించే అంశాలుగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. మరి ఈ రెండు కూడా నేటి సమకాలీన పరిస్థితులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. వీరిద్దరు కూడా రెండు భిన్నమైన చారిత్రక పాలనా సాంప్రదాయాలను ప్రతిబింబించే అతి ప్రామాణికమైన ప్రాచీన పాలనా సాంప్రదాయాల గురించి వీరు వివరించడం అనేది జరిగింది. అందువల్ల కౌటిల్యుని యొక్క రాజ్య సిద్ధాంతం, అర్థశాస్త్రంలోని ప్రధాన అంశాలైన రాజకీయ, సైనిక, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవన విధానాన్ని, రాజ్య పాలనా ప్రక్రియలు, అధికారానికి సంబంధించిన వివిధ అంశాలపైన వీళ్ళు దృష్టి కేంద్రీకరించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రాజ్యం యొక్క పరిపాలనలో పాశ్చాత్య పాలనా తత్వవేత్తలైన ఎవరైతే ప్లేటో, అరిస్టాటిల్ వాళ్ళ రచనలలో వెలుబుచ్చని ఎన్నో అంశాలు కూడా కౌటిల్యుడు కానీ సన్జు వీళ్ళ రచనలలో కనబడడం అనేది జరిగింది. అందువల్ల 21వ శతాబ్దంలో భారతదేశం బలమైన రాజకీయ శక్తిగా ఎదగడానికి అవసరమైన భూమికను ఇది అందిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. అందువల్ల ప్రాచీన భారతదేశ పాలనా కళకు సంబంధించి అర్థశాస్త్రం అనేది ఒక క్రమబద్ధమైన సమగ్రమైన గ్రంథంగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. అందువల్ల పాలనా తత్వ విచారంలో కౌటిల్యుడు చేసిన కృషిని ప్రభుత్వ పాలనా శాస్త్ర విద్యార్థులుగా మనమందరం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రాచ్య దృక్పథంలో కౌటిల్యుడి కోసం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మరి అర్థశాస్త్రం అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే కౌటిల్యుడు లేదా విష్ణు భక్తుడు అనే పేర్లు గుర్తుకొస్తాయి. ఎందుకంటే భారతదేశపు పరిపాలన కానీ, ఆర్థిక విధానం కానీ, సైనిక వ్యూహం కానీ వీటన్నింటిని గూర్చి వివరించిన ప్రాచీన ప్రామాణిక గ్రంథమే అర్థశాస్త్రం. మరి ఇది చాణక్యుడు క్రీస్తు పూర్వం 350 నుండి 283 సంవత్సరాలలో విష్ణుగుప్తుడు, కౌటిల్యుడనే రెండు పేర్లతోని పిలువబడడం అనేది జరిగింది. అతడు ఎవరైతే మనం కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అని పేర్కొంటున్నామో ఇతడు తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా కొనసాగడం అనేది జరిగింది. ఈనాటికి కూడా తక్షశిల విశ్వవిద్యాలయం కొనసాగుతుంది. మరి అట్లాంటి కౌటిల్యుడు మౌర్య సామ్రాజ్య సంస్థాపకుడైతే ఎవరైతే చంద్రగుప్త మౌర్యుడు ఉన్నాడో ఆ చంద్రగుప్త మౌర్యునికి గురువు కౌటిల్యుడిగా పేర్కొనడం అనేది జరిగింది.
అంతేకాకుండా ఇందులో భారతదేశ మౌర్యుల యొక్క పరిపాలనా విధానం, మౌర్యుల యొక్క శకం గురించి వివరించే ప్రామాణిక గ్రంథం ఏదైనా ఉందంటే అది కేవలం అర్థశాస్త్రం అనే మనం పేర్కొనడానికి అవకాశం ఉంది. అందువల్లనే ఇందులో దాదాపు అంటే ఆనాటి కాలానికి సంబంధించిన రాజ్యానికి సంబంధించిన అనేక నియమాలు, అంటే పరిపాలనకు సంబంధించిన నియమాలు, ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా ఉంటుంది, ఆనాటి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఆనాటి సైనిక వ్యూహాలు పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, అవలంబించిన పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, ఆనాడు రాజ్యంలో ఉన్న ప్రభుత్వ పాలనా వ్యవస్థ అంటే ఉద్యోగాల యొక్క విషయాలు ఏ విధంగా ఉన్నాయి, ఉద్యోగ బృందం ఏ విధంగా ఉన్నాయో అట్లాంటి అంశాలన్నీ కూడా ఇందులో సవివరంగా తెలియచేయడం అనేది జరిగింది. అందువలనే కౌటిల్యునికి మరొక పేరు అంటారు, భారతదేశపు మాకియవెల్లిగా మరో పేరు కూడా ఉండడం అనేది జరిగింది. ఎందుకంటే మాకియవెల్లి మాదిరిగానే ఈ కౌటిల్యుడు కూడా రాజ్యానికి సంబంధించిన రాజ్యతంత్రానికి, యుద్ధానికి, సైనిక వ్యూహానికి సంబంధించిన పదునైన వ్యూహాలు, అంతక్రితం ఎవరు ఎక్కడ విననటువంటి వ్యూహాలను కూడా అతడు రచించడం, పొందుపరచడం అనేది జరిగింది. అంతేకాకుండా పరిపాలించే పాలకుడు ఎవరైనా మంచిదే, ఎప్పుడు తన సరిహద్దులను విస్తరించి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి, సంపదను కైవసం చేసుకోవడానికి ఎట్లాంటి మార్గాలనైనా కూడా అనుసరించవచ్చు అని కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో పేర్కొనడం అనేది జరిగింది. మరి అంతేకాకుండా కౌటిల్యుడు తన కాలంలో కొంతకాలం తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేయడం జరిగింది. ఆ తదుపరి చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్య చక్రవర్తి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా అక్కడ ఉండడం అనేది జరిగింది. ప్రధానమంత్రిగా కూడా చక్రవర్తికి ప్రధానమంత్రిగా ఇతడు కౌటిల్యుడు ఉండడం అనేది జరిగింది. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో అంటే దాదాపు 350-283 మధ్య కాలంలో అర్థశాస్త్రం అనే గ్రంథం రచించబడి ఉంటుందని చరిత్రకారుల యొక్క అభిప్రాయంగా పేర్కొనడం జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా అర్థశాస్త్రం ఆ కాలంలోనే వ్రాయబడింది అనేది చాలామంది పేర్కొనడం జరిగింది. ఎందుకంటే గ్రంథకర్త అనే అంశాలపై నేటికి కూడా ఒక్కొక్క రచయిత ఒక్కొక్క రకంగా పేర్కొంటారు, ఏకాభిప్రాయం అనేది లేదు. ఈ విషయాలన్నీ కూడా కాంగ్లే అనే రచయిత తన గ్రంథంలో విపులంగా రచించడం, పొందుపరచడం అనేది జరిగింది. అంతేకాకుండా కౌటిల్యుడు తన అర్థశాస్త్రాన్ని క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల మధ్యకాలంలో వ్రాసి ఉండొచ్చనే అభిప్రాయం కూడా కొద్దిమంది. బాంబే విశ్వవిద్యాలయానికి సంబంధించిన కాంగ్లే అనే రచయిత కొన్ని ఆధారాలను అనువాదం చేసి అర్థశాస్త్రంపై విషయాలు కూడా సేకరించడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ దాని మీద సంపూర్ణమైన చారిత్రక ఆధారం అనేది ఖచ్చితంగా లేదు. ఈ సమయం అని భిన్నాభిప్రాయాలు ఉండడం అనేది జరిగింది. మరి అంతేకాకుండా అర్థశాస్త్రం, అర్థం, ప్రాధాన్యత. మరి అర్థ అనే పదం దేన్ని సూచిస్తుందంటే జీవనాధారాన్ని సూచించేది. జీవించడానికి ఉన్న ఆధారాలు ఏమున్నాయో ఆధారాలను సూచించేదే అర్థశాస్త్రం అంటే జీవించడానికి ఆధారాలను ఎట్లా సమకూర్చుకోవాలి, ఏ విధంగా సంరక్షించుకోవాలని చెప్పే శాస్త్రమే, సూచించే శాస్త్రమే అర్థశాస్త్రం. ఇక్కడ మనమందరం జీవించాలంటే అనేక వనరులు కావాలి, అనేక వస్తువులు కావాలి, అనేక రకాలైన ఆహారపు అన్నీ కావాలి, ఆధారాలు కావాలి. ఈ ఆధారాలను ఎట్లా సమకూర్చుకోవాలని తెలియజేసేదే అర్థశాస్త్రంగా పేర్కొనడం అనేది జరిగింది. అంటే ఇది మానవ మనుగడను, మానవ కళ్యాణాన్ని ఆకాంక్షించేది. ఇది 2 లక్ష్యాలను కలిగినట్టుగా పేర్కొంటాం అర్థశాస్త్రం.
ఒకటి పరిపాలనకు సంబంధించింది, పరిపాలన అంటే రాజ్య సంరక్షణ, రాజ్యాన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి. రెండోది లాభ అంటే జయించడం, అంటే రాజు తనకున్న భూభాగాన్ని కాకుండా ఇతర భూభాగాలను ఆక్రమించడం. ఇట్లా 2 రకాలుగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అర్ధ అనే పదంలో జీవనాధారాన్ని కాకుండా ఇంకా అనేక అంశాలు కూడా పేర్కొనడానికి అవకాశం ఉంది. అంటే ఇతర రంగాల్లో సంపదను సూచించేదిగా, లేదా ఆర్థిక సంక్షేమం, జీవనాధారం, ఉత్పత్తి వంటి అనేక అంశాలకు సంబంధించిందిగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఈ కౌటిల్యుని ప్రకారం అర్థశాస్త్రం అనేది ఎక్కువ భూభాగాల ఆక్రమణ, దాని సంరక్షణకు సంబంధించిన అంశమే ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. అరిస్టాటిల్ చెప్పినట్టు, అంటే కౌటిల్యుడు అన్నట్టు, అర్థశాస్త్రం అనేది ప్రపంచాన్ని జయించి ఏ విధంగా కాపాడుకోవాలనే దానికి సంబంధించిన మార్గదర్శి అని కూడా కొద్దిమంది పేర్కొనడం అనేది జరిగింది. ఇంకా విస్తృత అర్థంలో చెప్పాలంటే ఆర్ట్ ఆఫ్ గవర్నెన్స్, అంటే పరిపాలనా కళ. అర్థశాస్త్రం అనేది ఒక అంతర్గతంగా బహిర్గతంగా రాజ్యతంత్రాన్ని గూర్చి వివరించే కళగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా అర్థశాస్త్రంలో 15 అధికరణలు ఉన్నాయి, లేదా సంకనాలుగా విభజించబడడం అనేది జరిగింది. ఇలా 1, 2, 5, 6 అధికరణాలన్నీ కూడా ప్రభుత్వ పాలన నమూనాల గురించి వివరించడం అనేది జరిగింది. అంతేకాకుండా అర్థశాస్త్రంలో సగభాగం దేని మీద అంటే కేవలం విదేశీ విధానం పైన, రక్షణకు పైన, అదేవిధంగా వ్యూహాలు, చతురతలు, ఒక రాజు ఎట్లాంటి వ్యూహాలను పన్నాలి, ఏ విధంగా చతురతతో పరిపాలించాలి అనే దానిపైనే ఎక్కువ అంశాలు కూడా పొందుపరచడం అనేది జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ పర్యవేక్షణ అధికారుల యొక్క విధులు, ప్రభుత్వంలో పరిపాలించే పర్యవేక్షకులు వాళ్ళు ఎట్లాంటి విధులు ఉండాలి, ఎన్ని శాఖలు ఉండాలనేటివి కూడా ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. అంతేకాకుండా మొదటి అధ్యాయంలో గింట చూస్తే రాజుతో మండలి, అదేవిధంగా రాయబారులు, వేగుల వాళ్ళు, రాకుమారులకు, ఇవన్నీ కూడా ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఇంతేకాకుండా అర్థశాస్త్రంలో అనేక అంశాలు, అంటే క్రింది స్థాయి ఉద్యోగుల కోసం కాకుండా ఉన్నత స్థాయి అధికారులపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం అనేది జరిగింది. ఎందుకంటే పాలన వ్యవహారాలన్నింటికీ కేంద్రం రాజే. ఏ ఉద్యోగి కూడా రాజు అతని రాజ్యానికి భంగం కలిగించే విధంగా పని చేయడానికి అవకాశం అనేది లేదు. మరి పాలనా యంత్రాంగంలోని ఉద్యోగుల ఎంపికకు అవసరమైన వ్రాత పరీక్షలు కానీ ఇతమిత నియమాలు కూడా వృద్ధి చెందని అనిశ్చిత రాజకీయ పరిస్థితులు నెలకొన్న ఆ రోజుల్లో వాళ్ళ యొక్క ఉద్యోగి బృందాన్ని తీసుకోవాలంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు, వాళ్ళ గుణగణాలు అవన్నీ చూసి మాత్రమే ఉద్యోగి బృందం పైన తీసుకున్నట్టు ఆధారాలు ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా రాజ్యం యొక్క స్వభావం, అంటే కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో రాజ్యం గూర్చి, రాజ్య స్వభావం గూర్చి అనేక అంశాలను పేర్కొనడం అనేది జరిగింది. ఇందులో ముఖ్యంగా గిట్ట చూసుకుంటే రాజ్య స్వభావం అనేది అరాచకత్వాన్ని కలిగి ఉన్నది. అంటే బలమున్న వాళ్ళదే రాజ్యం అనే భావన ఆనాడు నెలకొని ఉండడం అనేది జరిగింది. కేవలం సామాన్యులు బ్రతకడానికి అవకాశం అనేది లేదు. మామూలుగా ఉదాహరణ మనం చెప్పుకుంటాం, ఒక చెరువుల్లో కానీ సముద్రాల్లో కానీ చిన్న చేపను పెద్ద చేప తింటుంది, పెద్ద చేపను ఇంకా పెద్ద చేప తింటుంది. ఈ విధంగా బలమున్న వాళ్ళదే రాజ్యం తప్ప సామాన్యులకు, బలహీనులకు బ్రతకగే అవకాశం అనేది ఆనాడు లేదు. చాలా సాధారణ ప్రజలందరూ కూడా అణచివేతకు గురి కాబడడం అనేది జరిగింది. ఎందుకంటే అంతేకాకుండా రాజుకు ప్రజలందరూ కూడా ఎంతో కొంత కప్పం చెల్లించాలి, శిస్తు చెల్లించాలి. అట్లాంటి శిస్తులు కూడా అత్యధికంగా ఉండడం అనేది జరిగింది. ఎందుకంటే రాజుకు 1/6 వంతు ధాన్యం రూపేణ, ఎవరికైతే రైతులకు, ప్రజలకు పండే
దాంట్లో పంటలో 6వ వంతు ప్రజలకు రాజుకు చెల్లించాల్సిన అవసరం ఉండే. అంతేకాకుండా 10వ వంతు, ఒకటిలో 10వ వంతు సరుకులు కానీ బంగారం రూపేణా రాజుకు ప్రజలు కప్పం చెల్లించాలి. అంతేకాకుండా రాజు ఏం చేస్తాడు, రాజుకు కప్పం కడుతుంది కనుక ఈ ఆదాయానికి ప్రతిఫలంగా ప్రజల ఆస్తులు సంరక్షణకు బాధ్యత వహించడం అనేది కేవలం రాజు యొక్క బాధ్యతగా ఉండడం అనేది జరిగింది. అందువల్ల ప్రజల యొక్క ధన మాన ప్రాణ ఆస్తి రక్షణ కోసం ఒక వ్యక్తి పాలనలో ఉండే అతనికి పన్నులు సుంకాలు కట్టడం అనేది ఆనాడు జరిగేది. పన్నులు కట్టకుంటే శిక్షించినట్టుగా ఉండడం అనేది జరిగింది. అంతేకాకుండా మనం ఇంత క్రితం రచయితలు తీసుకుంటే హ్యాబ్స్, లాక్, రూసో వంటి శాస్త్రజ్ఞులు ప్రబోధించిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతాలు కూడా కౌటిల్యుని అర్థశాస్త్రంలో మనకు కనబడవు. అంటే గతంలో ఎక్కడ లేని విషయాలన్నీ కూడా ఇక్కడ ఇందులో రూపొందించడం అనేది జరిగింది. అంతేకాకుండా విధుల స్వభావం, అంటే పాలకుడు ఎట్లాంటి విధులను నిర్వర్తించాలి అనేది ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క పరిజ్ఞానం అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలని అర్థశాస్త్రంలో పేర్కొనడం అనేది జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ పాలన అంటే ఎవరైతే పాలకుడు పాలనా శాస్త్రంలో ఆది తేలితేనే అతనికి పాలనా కళలో ప్రావీణ్యం అనేది సంపాదించగలుగుతాడు. అందుకోసం అది పూర్తిగా నేర్చుకోవాలి, అంటే జ్ఞానాన్ని ఆర్జించాలి, పాలనకు సంబంధించిన జ్ఞానాన్ని. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా, అంటే రాజు ఒక్కడే కాకుండా ఆనాటి ప్రభుత్వంలోని అధికారులందరూ, అంతేకాకుండా రాజు కానీ, రాకుమారుడు కానీ, రాణి కానీ, పూజారి కానీ, మంత్రులు కానీ, వీళ్ళందరూ కూడా పాలనా శాస్త్రంలో నేర్చుకున్న వాళ్ళు, విన్నవాళ్ళు, ఆరితేరిన వాళ్ళు మాత్రమే ఆనాడు ఉండడం అనేది జరిగింది. రాజు తదనంతరం యువరాజు ఉంటే యువరాజు కూడా అన్ని శాస్త్రాలలో చదివి ఉండిన వాడై ఉండాలి. విషయ జ్ఞానులైన గురువుల దగ్గర తప్పనిసరిగా అతడు శిక్షణ పొందాలి. ప్రభుత్వ యంత్రాంగం పైన సంపూర్ణ అవగాహన అనేది కలిగి ఉండాలని కూడా కౌటిల్యుడు తన గ్రంథంలో రాయడం అనేది జరిగింది. అంతేకాకుండా అంటే ఎవరైతే శాస్త్ర పరిజ్ఞానం లేకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా మంత్రులు ఎవరు కూడా రాజప్రసాదంలో జరిగే చర్చలలో పాల్గొనడానికి అనర్హులు. ఎందుకంటే తప్పు గింట చేస్తే రాజు అతన్ని శిక్షించడానికి అవకాశం ఉంది. మంత్రులు ఎవరు ఏది మాట్లాడాలన్నా కూడా వాళ్ళకు తెలిసి మాత్రమే మాట్లాడాలి. పాలనా జ్ఞానం అనేది, పరిజ్ఞానం అనేది ఉండాలి. లేకుంటే రాజ్యం మొత్తం వినాశనానికి దారితీస్తుందని కౌటిల్యుని యొక్క అభిప్రాయం. అదే కాకుండా అర్థశాస్త్రంలో సైద్ధాంతిక, ఆచరణాత్మక, రాజనీతిజ్ఞుల పర్యవేక్షణలో దండనీతిగా పిలువబడే ప్రభుత్వ శాస్త్ర అవసరమైన శిక్షణ పొందాలని కౌటిల్యుని యొక్క అభిప్రాయం. అంటే సైన్స్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వ పాలనా శాస్త్రానికి సంబంధించిన దండనీతిని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. యువరాజు వద్ద అన్ని లక్షణాలు ఉన్నప్పటికీ అతనికి వారసుడిగా ప్రకటించవచ్చు. అంటే ముఖ్యమైన కమాండర్గా లేదా రాజు యొక్క వారసుడిగా చేయాలంటే అతనికి అన్ని లక్షణాలు ఉండాలి. ప్రీతిపాత్రమైన వాడుగా భావిస్తేనే అతన్ని వారసుడిగా పరిగణిస్తాడు, లేకుంటే ప్రకటించడానికి అవకాశం లేదు అని కూడా ఇతడు పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ మరి కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో ప్రాకృతులు అని పిలువబడే 7 ప్రధానమైన రాజ్యాంగాలను పేర్కొన్నాడు. అంటే 7 అంశాలతో కూడిందే మనం సప్తాంగ సిద్ధాంతం అని పేర్కొంటాం. అవి స్వామి, అమాత్య, జనపద, దుర్గ, కోశ, దండ, మిత్ర అని సప్తాంగ సిద్ధాంతాన్ని ఇతడు పేర్కొనడం అనేది జరిగింది. ఇందులో కౌటిల్యుడు తన ఆనాటి రాజ్యంలో అర్థశాస్త్రంలో పేర్కొన్నట్టు స్వామి లేదా పాలకుడు అంటాడు. అంటే రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక రాజు తప్పనిసరిగా ఉంటాడు. ఆ రాజుకు అత్యున్నతమైన అధికారాలు, అంటే విశేష అధికారాలను కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆనాటి
కౌటిల్యుని దృష్టిలో రాజు అనేవాడు దైవాంశ సంభూతుడు, అంటే దేవునితో సమానమైన వ్యక్తులు. అతని మాటకు ఎవరు కూడా ఎదురు తిరగడానికి అవకాశం అనేది లేదు. అతని యొక్క బాధ్యత ఏంది? పాలితుల సంరక్షణ, వారి ఆస్తిపాస్తుల యొక్క రక్షణ అనేది రాజు యొక్క ప్రధాన విధి. ప్రజలందరినీ రక్షించాలి, అదేవిధంగా వాళ్ళ ఆస్తుల్ని ప్రాణాలని రక్షించడమే రాజు యొక్క విధిగా పేర్కొనడం జరిగింది. అంటే ప్రకృతి విపత్తుల నుండి కానీ, సంఘ విద్రోహ శక్తుల నుండి కానీ ప్రజలను రాజు నిత్యం వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని వారిని బాగుండే విధంగా, సంక్షేమంగా ఉండే విధంగా పాలించాల్సిన బాధ్యత రాజుదిగా పేర్కొనడం అనేది జరిగింది. ఎందుకంటే అంతేకాకుండా ప్రజలు సంక్షేమంగా ఉంటేనే రాజు క్షేమంగా ఉంటాడు. ప్రజలకు ప్రయోజనకారిగా ఉండేది రాజుకు ప్రయోజనకారిగా ఉంటుందని కౌటిల్యుని యొక్క అభిప్రాయంగా పేర్కొనడం అనేది జరిగింది. అందువల్ల అనేక అంశాలు కూడా స్వామి లేదా పాలకుని కోసం తన గ్రంథంలో పేర్కొనడం అనేది జరిగింది. రెండవది అమాత్యుడు లేదా మంత్రి. మరి రాజు క్రింద ప్రధానమంత్రి లేదా ప్రధాన అర్చకుడు, పూజారి అనేవాళ్ళు చాలా ప్రాధాన్యత గల మంత్రులుగా పేర్కొంటాం. రాజుకు అంతరంగిక వ్యవహారాలలో పాల్గొనే అధికారం అనేది కేవలం ప్రధానమంత్రి లేదా మంత్రులకు మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. రాజు నియమించే వివిధ ప్రభుత్వ శాఖల యొక్క మంత్రులకు కానీ అధికారుల యొక్క గుణగణాలను అన్నింటిని కూడా పరిశీలించి రాజుకు నివేదించడం వీళ్ళ యొక్క బాధ్యతగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ప్రధాన అర్చకుడి యొక్క గుణగణాలను ఏ విధంగా పేర్కొన్నాడంటే అతని కుటుంబ గౌరవ మర్యాదల గురించి చాలా గొప్పగా చెప్పుకోబడాలి. అతడు వేదాంగాలలో అంటే 6 అంగాలలో 6 వేదాలలో పారాయణుడై ఉండాలి, చదివి ఉండాలి. శ్లోకాల పారాయణంలో నిష్ణాతుడై ఉండాలి. అనర్గళమైన ప్రవచనాలు చెప్పగలిగి ఉండాలి. ప్రభుత్వ వ్యవహారాలలో కూడా నిష్ణాతుడై ఉండాలి. మానవ లేదా దైవానుగ్రహం వల్ల ఏర్పడే సంక్షోభాలను ప్రాయచిత్తం ద్వారా నివారించడంలో రాజుకు అతి విశ్వాసపాత్రుడుగా ఉండే వారినే ప్రధాన అర్చకుడిగా నియమించబడాలని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఈ విధంగా అంటే ఆనాడు ఒక ప్రధాన అర్చకుడిని నియమించాలంటే అతడు అత్యున్నతమైన వ్యక్తి ఉండాలి, శాస్త్ర విజ్ఞానం కలిగి ఉండాలి. ఎట్లాంటి సంక్షోభాలైనా కూడా అతడు చెప్పే మాట, ఆచరించే పద్ధతి మొత్తం నివారించే విధంగా ఉండాలి. అట్లా ఉత్తమమైన వ్యక్తిని మాత్రమే ప్రజలందరిలో కూడా ఏ మాట అయినా చెప్పి ఒప్పించగలిగే వ్యక్తిని మాత్రమే ఉండాలి. శ్లోకాలు కానీ, వేదాలు కానీ, ప్రవచనాలు కానీ ఇవన్నిట్లో కూడా ఆరితేలిన వ్యక్తిని మాత్రమే నియమించబడాలని ఇతడు పేర్కొనడం అనేది జరిగింది. సమాజంలో కూడా గౌరవ మర్యాదల గురించి గొప్పగా ఇతని కోసం చెప్పుకునే వ్యక్తిని మాత్రమే పూజారిగా ఉంచాలని పేర్కొనడం అనేది జరిగింది. అంతేకాకుండా 4వది జనపద. మరి కౌటిల్యుని విశ్లేషణలో పౌరుల గురించి ఎక్కడ కూడా పేర్కొనబడలేదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రస్తావన ఉండడం జరిగింది. ప్రజలందరూ కూడా వారు పన్నులు కట్టే విధంగా సంపన్నులుగా ఉండాలి, పేద ప్రజలుగా ఉండడానికి అవకాశం లేదు. ప్రజలందరూ కూడా జనమంతా కూడా రాజుకు విధేయులుగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజ ఆజ్ఞలను శిరస వహించే విధంగా ఈ విధంగా జనపద కోసం కూడా పేర్కొనడం అనేది జరిగింది. రాజ్య భూభాగానికి సంబంధించి సహజ వనరులన్నీ కూడా రాజ్యంలో పుష్కలంగా ఉండాలి. దేశ సరిహద్దులన్నీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి, బలహీనులుగా ఉండేటట్లు చేయొద్దు, జాగ్రత్త వహించాలని పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా దుర్గం లేదా దుర్భేద్యమైన కోటగల రాజధాని, అంటే జనపదం వలనే దుర్గం కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినది. ఎందుకంటే ఎవరు ఎక్కడ మన మీద దురాక్రమణ చేసినా కూడా ఆ దుర్గం అనేది ఒక రక్షణ కవచం లాంటిది. అది శత్రు దుర్భేద్య నిర్మితమై ఉండాలి. సైన్యానికి అవసరమైన అన్ని సౌకర్యాలకు నిలయంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసమే కౌటిల్యుడు 4 రకాల కోటల గురించి
వివరించడం అనేది జరిగింది. అందులో మొదటిది ఆఫ్ ది కోట, దాని చుట్టూ 4 పక్కలు కూడా నీటి కందకాలతో నిర్మితమై ఉండేది. రెండవది పర్వత్, ఇది కొండ మధ్యలో ఉండేది. మూడవది ధన్వాన్, ఇది ఎడారిలో ఉండేది. నాలుగవది నవదుర్గ, ఇది అడవులలో ఉండేది. అంటే ఒక రాజు క్షేమంగా ఉండాలంటే, ఇతర రాజులు ఎవరు దండెత్తి రాకుండా ఉండాలి, వచ్చినా కూడా మనం రక్షించే విధంగా ఉండాలంటే ఇట్లాంటి కోటలు ఉండాలని పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా ఆరోది కోశం లేదా కోశాగారం. మరి రాజ్యానికి ఆదాయం అనేది తప్పనిసరిగా కావాలి. ఆదాయం కావాలంటే శాశ్వత ఆదాయ మార్గం అనేది ఉండాలి రాజ్యానికి. ఎందుకంటే రాజు ప్రజల నుంచి వాళ్ళు ఉత్పత్తి చేసిన దాంట్లో ఇందాక చెప్పినట్లు 1/6 పన్ను రూపేణ వసూలు చేయడం, కోశాగారంలో ధనం కానీ, మణులు కానీ, మాణిక్యాలు కానీ, బంగారంతో సంపద అంతా కూడా ఉండాలి. కోశాగారంలో ధనం న్యాయ మార్గాల నుండి మాత్రమే పొందాలి. ఎంతకాలమైనా కూడా ప్రజల్ని రక్షించడం కోసం, రాజ్య అవసరాలు తీర్చే విధంగా, రాజ్య పోషణకు తరగని విధంగా కోశం అనేది ఉండాలి. ఎట్లాంటి కష్టకాలంలోనైనా మంచిదే, లోట్లోని విధంగా ధనాన్ని సమకూర్చుకోవాలని కౌటిల్యుని యొక్క అభిప్రాయం. ఈ విధంగా కోశాగారంలో ప్రతి వస్తువును కూడా నమోదు చేయాలని పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ దండా లేదా సైన్యం. అంటే సైన్యం తీసుకుంటే తప్పనిసరిగా ఏ దేశంలోనైనా ఏ రాజ్యంలోనైనా సైనిక కవాతులో సుశిక్షితులై రాజుకు అతి విధేయులుగా ఉండాల్సిన అవసరం ఉంది. సైనికులందరూ కూడా నిండైన దేశభక్తి కలిగి ఉండాలి. బలమైన సైనిక శక్తి అంతా కూడా రాజు యొక్క అదుపాజ్ఞల్లో ఉండాలి. సైనికులు సంతృప్తిగా ఉంటేనే రాజుకు ఎక్కడైనా విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని ఈ అర్థశాస్త్రంలో పేర్కొనడం జరిగింది. అందువల్ల సైనికుల అవసరాలను బట్టి వాటిని తీర్చడానికి రాజు నిరంతరం ప్రయత్నించడం అనేది జరుగుతుంది. క్షత్రియులందరూ కూడా సైనిక కవాతుకు బాగా పనికి వచ్చినప్పటికీ ఆపత్కాలలో ఒక శత్రువులనే సైనికులుగా కాదు, శూద్రులు వైశ్యులను కూడా సైనికులుగా తీసుకోవాలని పేర్కొనడం అనేది జరిగింది. అంతేకాకుండా రక్షణ శాఖకు సేనాపతి, అతడే సర్వ సైన్య అధిపతి కాదు. సేనాధిపతి ఆధ్వర్యంలో 2 శాఖలు ఉంటాయి. యుద్ధ రంగంలో పన్నే వ్యూహాలు, తంత్రాలు అవన్నీ కూడా ఆ బాధ్యతగా వాళ్లకు అప్పగించడం అనేది జరిగింది. అంతేకాకుండా సైన్యాధ్యక్షుడు, కాల్బలం చూసే రక్షణాధికారి, గజదళాధిపతి, ఆశ్విక దళాపతి, రథాలు, రథశోధకులు, సైనిక వైద్యులు, ఆశ్వికులు, ఇట్లాంటి అనేక రంగాలు, అనేక బలగాలు ఇక్కడ ఉన్నట్టుగా ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. గజదళం, ఏనుగుల అడవుల సంరక్షకులకు బాధ్యత, ఇట్లాంటి అందరూ కూడా పర్యవేక్షకులుగా ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా ఇందులో సప్తాంగ సిద్ధాంతంలో 8వది 7వది మిత్ర లేదా మిత్రకూటమి. అంటే పొరుగు రాజ్యాలతో కూడా రాజు స్నేహం కలిగి ఉండాలి. అది ఎంతో అవసరమని, మైత్రి బంధాన్ని అంత సులువుగా తెంచుకునే విధంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికంగా మిత్రుత్వంగా అవసరమని పేర్కొనడం అనేది జరిగింది. ఈ అంశాలన్నీ కూడా కౌటిల్యుడు విదేశీ సంబంధాల నేపథ్యంలో వివరించడం అనేది జరిగింది. ఎందుకంటే యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు రాజు ఎట్లాంటి చర్యలు చేపట్టాలి అనే విషయంలో ఈ ఇతర దేశాల మైత్రి కోసం కూడా పేర్కొనడం అనేది జరిగింది. పరిస్థితిని బట్టి రాజు మైత్రి రాజ్యాలకు సందేశాలు పంపడం, సంధి కొనసాగింపు, హెచ్చరికలు చేయడం, కొద్ది మంది రాజులను మిత్రులుగా చేర్చుకోవడం, కుట్రలు పన్నడం, మైత్రి రాజ్యాలలో కలహాలు రేకెత్తించడం, రహస్య బలగాలు సమకూర్చుకోవడం, శాంతి సంధులను తెంచుకోవడం వంటి అనేక అంశాలు కూడా అర్థశాస్త్రంలో పేర్కొనడం అనేది జరిగింది. మరి అదేవిధంగా కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో పాలన వ్యవస్థల కూడా తెలుసుకుందాం. మరి ఆనాటి పాలన వ్యవస్థ అంతా కూడా కొన్ని నియమాల పైన మాత్రమే ఆధారపడి పనిచేసేది. ప్రభుత్వ యంత్రాంగాన్ని పనితీరును క్రమబద్ధం చేయడానికి నియమాలన్నిటి చాలా దోహదపడ్డాయి. మరి నియమాలను తీసుకుంటే ఒక 2 రకాలుగా మనం పేర్కొనడానికి అవకాశం ఉంది, విభజించడానికి. ఒకటి అధికారం, విధేయత,
క్రమశిక్షణ, బాధ్యత. రెండవది శ్రమ విభజన, సమన్వయం, విభజన, ప్రత్యేకీకరణ, క్రమానుగత శ్రేణి, సమత వంటి విషయాలు, నియమాలు రెండవ కోణానికి చెందినట్టుగా మనం పేర్కొంటాం. అంటే ఇవన్నీ కూడా నియమాలన్నీ కూడా రాజ్య విధానం సార్వభౌమాధికారానికి అంతర్భాగంగా మాత్రమే ఉండడం అనేది జరిగింది. రెండవ రకం నియమాలన్నీ కూడా పాలన అంతా కూడా వాస్తవిక పనితీరును ప్రతిబింబించేవి, పరిపాలన ఏ విధంగా ఉండాలి అనేది ఈ నియమాల్లో ప్రస్ఫుటంగా పేర్కొనడం అనేది జరిగింది. ఈనాడున్న శ్రమ విభజన కానీ, సమన్వయం, విభజన, ప్రత్యేకీకరణ, క్రమానుగత శ్రేణి, సమన్వయం ఇవన్నీ కూడా ఈనాటి రాజ్యంలో కూడా ఉండడం అనేది జరిగింది. ఎందుకంటే న్యాయ సిద్ధాంతం ప్రకారం విధేయత, అధికారం, విధేయత, క్రమశిక్షణ అనేటి అన్నీ కూడా రాజ్యానికి చాలా అవసరమైన నియమాలు. శిక్షా స్మృతి, లా ఆఫ్ పనిష్మెంట్ అంటాం. మత్స్య న్యాయం, న్యాయాధికారి లేకుండా బలవంతుడు బలహీనుణ్ణి పీడనకు గురి చేస్తాడు. అందువల్ల న్యాయాధికారి సంరక్షణలో మాత్రమే బలహీనుడు ఎంతటి బలవంతుడినైనా ఎదుర్కొంటాడు. కనుక దోషుల ఎడల కూడా రాజు దండన గావించడం అనేది జరుగుతుంది. ఆ రాజు దండిస్తాడనే భయం ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు విధేయతతోని నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఎవరి పనులు, ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకొని సరైన విధంగా జీవించడానికి వీలవుతుంది. అందుకోసం దండన అనేది తప్పనిసరిగా ఉండాలని పేర్కొనడం అనేది జరిగింది. ఈ విధంగా అంతేకాకుండా పాలనా నియమాలు గింటని మనం చూసుకుంటే కౌటిల్యుడు 6 రకాల పాలనా నియమాలను గుర్తించడం అనేది జరిగింది. అవి సంస్థలను స్థాపించే మార్గాలు, ఉద్యోగులు, వస్తు సామాగ్రి నాణ్యతలు, అదేవిధంగా కాల నిర్ణయం, స్థల నిర్ణయం, వైఫల్యాలను ఎదుర్కొనే మార్గాలు, లక్ష్య సాధన, ఇట్లాంటి అన్నీ కూడా నియమాలుగా పేర్కొనడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగంలోని ఎవరైనా మంచిదే తప్పు చేసిన పక్షంలో గూఢాచారులు పెద్దవాళ్ళనైనా కూడా నిర్బంధించడానికి వెనుకాడడానికి అవకాశం అనేది లేదు. అట్లా అన్ని అధికారాలు రాజుకు స్వీయ అధికారాలకు ఎట్లాంటి భంగం కలగకుండా సుస్థిరంగా ఉండే విధంగా కొనసాగినట్టుగా మనం అర్థశాస్త్రంలో పేర్కొనడం అనేది జరిగింది. అంతేకాకుండా రాజు ప్రజారంజకంగా పరిపాలించిన రాజు తన కుమారుడికి అధికారం సులభంగా సంక్రమింపజేయడానికి అవకాశం ఉంది. ఆ విధంగా వారి కుమారుడు కూడా అన్ని రంగాలలో ఆరితేరిన వాడై ఉండాలి అని పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా దండ అనేది ఆశయం, అధికారానికి చిహ్నమైన దండ ఆశయం ప్రజలందరూ కూడా ధర్మానికి కట్టుబడి ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత అనేది ఉంది. వారి సంపదకు వారు స్వేచ్ఛగా అనుభవించే విధంగా ఉండాలని అర్థశాస్త్రంలో పేర్కొనడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రజలకు వ్యవసాయ భూములకు కానీ వాటితో అన్నీ కూడా భద్రత కల్పించడం లాంటి అన్నీ కూడా రాజు నిర్వర్తించాలి. అలాగే ఆదేశాలు ఇచ్చే అధికారి హోదా, అతనిపై ఉన్న గుణగణాలపైన మాత్రమే ఆదేశాలు పాటించకపోవడం అనేది ఉంటుంది. అందువల్ల ఆదేశాలు ఇచ్చే వాళ్ళకు కూడా సరైన విధంగా ఉండాలి అని పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం, ఆనాడు అర్థశాస్త్రంలో పేర్కొన్న అధికారులలో ప్రభుత్వ యంత్రాంగం కూడా అత్యంత ముఖ్యమైనదిగా పేర్కొంటాం. రాజు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇతర కొద్దిమంది ఏమో ఉన్నతాధికారుల ప్రత్యక్ష నియంత్రణలో ఉండడం అనేది జరుగుతుంది. రాజ్య భూభాగం పైన మొత్తానికి కూడా రాజుకు మాత్రమే అధికారం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతి శాఖ మంత్రుల ఆధ్వర్యంలో ఉన్న ప్రతి శాఖ కూడా మంత్రి ఆధ్వర్యంలోనే ఉండడం అనేది జరుగుతుంది. ప్రతిదానికి అతడే ఉన్నతాధికారి, పాలనంతా కూడా అతడే చూస్తాడు. కాబట్టి మంత్రిమండలి చర్చలలో కూడా అతనికి సంపూర్ణమైన అవగాహన, పట్టు అనేది ఉండడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క విషయాన్ని కూడా రాజుకు తప్పనిసరిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ప్రభుత్వ శాఖలన్నీ కూడా విభజించబడి ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒక ప్రత్యేక వ్యక్తుల కోసం ఏర్పాటు చేయబడినది ఏమనగా వేశ్యల కోసం, ప్రాస్టిట్యూట్స్ కోసం ప్రత్యేకమైన అధికారిని కూడా ఏర్పాటు చేసినట్టుగా మనం తెలుసుకుంటాం. ఈ అధికారి వేశ్యల యొక్క వారసత్వం, వారి ఆదాయ మార్గాలు, వారి సంపద,
మొదలగు అంశాలన్నింటి సమాచారాన్ని సేకరించి బాధ్యత వహించినట్టుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. వారి ద్వారా పన్నులు కూడా వసూలు చేయడంతో పాటు రాజప్రసాదాలలో కూడా వారికి ఉద్యోగాలు కల్పించినట్టుగా పేర్కొనడం అనేది జరిగింది. ఈ విధంగా అనేక అంశాలన్నీ కూడా అందులో పేర్కొనడం అనేది జరిగింది. మరి అర్థశాస్త్రంలో పేర్కొన్నట్టు ప్రధానమైన అనేక మంది అధికారులు కౌటిల్యుని అర్థశాస్త్రంలో పేర్కొన్నాడు. వివిధ శాఖల అమాత్యులను, మంత్రులను, శాఖాధిపతులు 18 తీర్థాలుగా విభజించడం అనేది జరిగింది. అది మంత్రి సలహాదారు అంటాం, పురోహిత అంటే పూజారి, సేనాధిపతి అంటే సైన్యాధ్యక్షుడు, యువరాజు అంటే రాజకుమారుడు, ధౌవారిక్ అంటే రాజభవన సంరక్షకుడు, అంతర్వంశిక్ అంటే రాజు సంరక్షకులపై అధికారి, ప్రశస్త అంటే న్యాయాధికారి, సమహార్త అంటే రెవెన్యూ అధికారి, కలెక్టర్ జనరల్, సంవిధాత అంటే ప్రధాన కోశాధికారిగా మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా ప్రదేష్ట, కమిషనర్, నాయక్ పట్టణ సంరక్షకుడు, పోర్ పట్టణ ప్రధాన అధికారి, శర్మంత గనుల పర్యవేక్షణాధికారి, మంత్రిమండలి ప్రధానాధికారి, దండపాల సైనికాధికారి, దుర్గపాలకుడు, కోటపాలకుడు, అంతంపాల సరిహద్దు సంరక్షకుడు, అతివాహిక అడవుల సంరక్షణాధికారి. ఇట్లా 18 శాఖలకు 18 మంది అధికారులు ఉన్నట్టుగా మనం, ప్రధానమైన అధికారులు ఉన్నట్టుగా మనం అర్థశాస్త్రంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా గృహశాఖ కూడా ముఖ్యమైన శాఖ. గృహశాఖలకు ప్రధానమంత్రి, ద్వారపాలకుడు, అంతఃపుర పర్యవేక్షకుడు అతడే. అన్ని రకాల మంత్రులు, రాజ్య విభాగాలు అందరూ కూడా ఎవరు ఏది చేయాలన్నా కూడా ద్వితీయ శ్రేణి అధికారులు, దౌత్యాధికారులు అనుమతి పత్రాలతో మాత్రమే ఉండాల్సిన అవసరం అనేది ఉంది. అనుమతి పత్రాలు లేకుండా ఎవరిని కూడా రమ్మడానికి అవకాశం అనేది లేదు. అంతేకాకుండా దేశ సరిహద్దులు కానీ, భద్రతాధికారులు కానీ, రక్షణ వ్యవహారాలు ఇవన్నీ కూడా చూడడం అనేది జరిగింది. ఈనాడు ఏ విధంగా అయితే పాస్పోర్టుల పర్యవేక్షణ అధికారులు ఉన్నారో అంటే రాజ్యంలోకి వచ్చే వాళ్లకు, పోయే వాళ్ళకు కూడా అనుమతి పత్రాలు ఇవ్వడం అనేది జరిగింది. విదేశీయుల రాకపోకలను కూడా పసిగట్టడానికి వీలు కావడం అనేది జరిగింది. అడవుల సంరక్షణ కోసం, మైదానాల పర్యవేక్షణ కోసం, గో సంరక్షణ, రహదారుల మరమ్మత్తు, ఇట్లాంటి అన్ని విధులు కూడా గృహ నిర్మాణ శాఖ కిందికి రావడం అనేది జరిగింది. ఒక న్యాయశాఖ కూడా చట్టాల అమలు కోసం కూడా ఇందులోనే ఉన్నట్టుగా పేర్కొనడం అనేది, న్యాయశాఖ కూడా ఒక మంత్రి ఉన్నట్టుగా పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా బ్రిటిష్ పాలనలో కలెక్టర్ ఎట్లున్నాడో ఆనాడు కూడా జనరల్ అంటే న్యాయశిస్తు, న్యాయ సంబంధ విధులను కూడా వాళ్ళు నిర్వర్తించినట్టుగా పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంకొకటి న్యాయశాఖ. మరి ధర్మశాస్త్రంలో నిష్ణాతితులైన 3 న్యాయమూర్తులతో పాలనా న్యాయం తెలిసిన మరొక 3 మంత్రివర్గ అధికారులతో కూడిన పాలన అనేది న్యాయస్థానాలు మనకు ప్రసిద్ధి పొందినట్లుగా తెలవడం అనేది జరుగుతుంది. 10 గ్రామాలకు ఒక న్యాయస్థానం, రాజు దర్బార్లో ఉన్నతమైన న్యాయస్థానం అనేది ఉండడం అనేది జరిగింది. ఉన్నత న్యాయస్థానంలో ప్రత్యేకంగా ఒక ప్రధాన న్యాయమూర్తి కూడా ఉండేవాడు. అతడే రాజస్థానంలో ఉండేవాడా కాడా అనేది మనకు స్పష్టంగా పేర్కొనబడలేదు. అయినప్పటికీ బలమైన న్యాయ వ్యవస్థ ఉన్నట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా బానిసల క్రయ విక్రయాలు, తగవులు ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థ పరిధిలోకి రావడం అనేది జరిగింది. రాజు స్వీయ పర్యవేక్షణ, క్షేత్రస్థాయిలో గూఢాచారుల వ్యవస్థ కూడా ఉన్నట్టుగా పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా లాస్ట్ది విత్త శాఖ. మన ఆర్థిక సంబంధానికి సంబంధించి ప్రధానంగా 3 అధికారులు ఉండేవాళ్ళు. శిస్తు వసూలు చేసే బాధ్యత వహించే మంత్రివర్గ స్థాయి అధికారిని సమహార్తగా పిలవడం అనేది జరిగింది. అతనే కలెక్టర్ జనరల్, సంనిధాతగా పిలువబడడం అని జరిగింది. మంత్రివర్గ కోశాధికారి ఇతడిగా ఉండేది. కోశాగారం కానీ, క్రయ విక్రయశాల, ధాన్యాగారం, అటవీ ఉత్పత్తులు, ఆయుధ కర్మాగారం ఇవన్నీ కూడా ఇతని ఆధ్వర్యంలో, ఇతని సంరక్షణలో మాత్రమే ఉన్నట్టుగా చెప్పడం అనేది జరిగింది. వీటితో పాటు ఖాతాలు చూడడానికి ఒక ప్రత్యేక పర్యవేక్షణాధికారి కూడా ఉండడం అనేది జరిగింది. ఈ విధంగా కలెక్టర్, జనరల్, ట్రెజరర్స్, జనరల్ ఇవన్నీ కూడా స్వతంత్రంగా ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా పనిచేయడం అనేది జరిగింది. ఎందుకంటే మొదటిది శిస్తు వసూలకు బాధ్యత వహిస్తే, రెండవది సరఫరాల వ్యయాన్ని నియంత్రించేది. ఇవి 2 కూడా
మంచిగా పనిచేసినట్టుగా చెప్పడం అనేది జరిగింది. రెవెన్యూ వసూల విషయంలో కూడా కోశాధికారి పాలు పంచుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా ఒకే పనిని ఇద్దరు అధికారులు ఎట్లా చేస్తారు, బహుశా సమకూరే ఆదాయాన్ని అదుపులో ఉంచుకునేదానికి ఇద్దరు సమాన బాధ్యత వహించే విషయంలో కూడా చెప్పి ఉన్నట్టుగా పేర్కొనడం అనేది జరిగింది. ఈ విధంగా కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం అనేది భారతదేశంలో రాజనీతి పాలన గురించి వివరించే ఒక ప్రామాణికమైన గ్రంథంగా పేర్కొంటాం. దీని ద్వారా ఆనాటి వ్యవస్థ ఏ విధంగా ఉందనేది మనం సంపూర్ణంగా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.